హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల అండ్ ఇట్స్ మీ కుసుమ. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. మరి ఇవాల్టి బ్లాగ్ వచ్చేసి అన్ని సంక్రాంతి మనకి రాబోతున్నది కదండి. సో అన్ని కూడా సంక్రాంతి విషయాలే మాట్లాడుకుందాం. మరి మీకు కూడా పండుగలంటే ఇష్టమేనా? మీకు ఇష్టమైన పండుగ ఏదో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నాకైతే సంక్రాంతి చాలా ఇష్టం అండి. సో ముందుకి బోల్డని కబుర్లు మాట్లాడుకుంటూ ఉందాం. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అలాగే వీడియో మొత్తం చూడండి. నచ్చిందనుకోండి అలాగా చేత లైక్ బటన్ ప్రెస్ చేయండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఇంకా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. సో ఇది వచ్చేసి ఒక బిజీ మార్నింగ్ నాకు స్టార్ట్ అయిపోయిందండి. అండ్ పూజ అయిపోయిన తర్వాత అండి ఇప్పుడైతే ఫస్ట్ పాలు మరిగించేసుకుంటున్నాను. మరి ఇంకేంటండి పండగ సంగతులు? మీ షాపింగ్ అయిపోయిందా? టైలర్ కి కుట్టడానికి ఇచ్చేసారా, లేకపోతే రెడీమేడ్ తీసుకుంటున్నారా? మరీ ముఖ్యంగా మీకు మీ ఊరు నుంచి ఫోన్ కాల్స్ అయితే వచ్చేసాయా? ఎలాగైనా రండి అంటే సంక్రాంతికి రండి, కనీసం లేకపోతే భోగికైనా రండి, అంతకీ కుదరకపోతే కనుమ రోజైనా ఒక్క రోజైనా రండర్రా అని చెప్పేసి మీ వాళ్ళు మీకు ఫోన్ చేసేసారా? లేకపోతే మీ ఇంట్లోనే మీరు ఉండేసి ఆ 2 రోజులు చాలా హ్యాపీగా ఫ్యామిలీ టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారా? లేకపోతే ఇంకేమైనా టూర్లు వేసేసారా ఏంటి? రండి కామెంట్ సెక్షన్ లో మాట్లాడుకుందాం. సో మాకేంటంటే పండగ 3 రోజుల్లో భోగి రోజు అంటే గోదాదేవి కళ్యాణం అండి. అంటే నేను తిరుపతి పూజ చేసుకుంటున్నాను కదా, ఆ రోజు గోదాదేవి కళ్యాణం చేసుకుంటానన్నమాట. అండ్ సంక్రాంతికి వచ్చేసి పసుపు కుంకుమ పూజ చేసుకుంటాం. అలాగే కనుమ రోజు చక్కగా మినపప్పుతో పిండి వంటలు అవి చేసుకుని శుభ్రంగా తింటాం అనమాట. ఎందుకంటే మేము ఉండేది పల్లెటూరులోనే. ఎవరైనా చుట్టాలు ఎవరైనా వచ్చారంటే మా ఇంటికే రావాలి, కానీ మేము సిటీస్ కి వెళ్లి అక్కడ అంటే ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి అంత ఇష్టపడం అనమాట. మెయిన్ గా చెప్పాలంటే పండగ రోజుల్లో అనుకుంటాం గానీ ఎవరిలో వాళ్లే ఉండిపోతారండి. అంతగా అంటే విజిట్ చేయడానికి ఎక్కడికి ఇష్టపడరు నాకు తెలిసి. మీకు అయితే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నేను పెసరపప్పు ఉడికించేస్తాను కదండి. ఇప్పుడు వచ్చేసి కాస్తంత చింతపండు అయితే నానబెట్టాను. ఇది వచ్చేసి బెండకాయ ముక్కలు ఉడికిస్తానమాట. ఫస్ట్ ఏంటంటే కొంచెం చింతపండు పులుసులో ఉప్పు పసుపు వేసి ఉడికించేస్తానండి. ఈ కర్రీ మటుకు మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే బెండకాయతో ఆల్మోస్ట్ మనం అయితే ఫ్రై చేసుకుంటూ ఉంటాం, లేకపోతే ఏమైనా మసాలా కర్రీ లేకపోతే చూడండి అలా బేకింగ్ పౌడర్ అన్ని వేసి చిప్స్ టైప్ చేస్తుంటాం కదా. కానీ ఇలాగ ఎప్పుడైనా మీరు ఒకసారి ట్రై చేశారంటే తప్పకుండా నన్నే తలుచుకుంటారండి. అంత బాగుంటుందన్నమాట కర్రీ అయితే. సో చూస్తున్నారు కదండి, ఫస్ట్ అయితే కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని అంటే పోపు దినుసులే వేసుకుంటాను అనమాట. ఇప్పుడు కొంచెం మినపప్పు, జీలకర్ర అండ్ రెడ్ చిల్లీ, ఆవాలు, అలాగే కరివేపాకు అండ్ ఉడికించి వార్చిన బెండకాయ ముక్కలు అయితే ఇప్పుడు నేను పోపు అంతా వేగిన తర్వాత వేసేస్తాను అనమాట. నేను ఇక్కడ గాబరాగా వండుకుంటున్నానండి. ఎందుకో తెలుసా, కొంచెం దూరంగా నాకు హరిదాసులు పాడుతుంటారు కదా, అది వినబడింది అనమాట. సో ప్రతి సంవత్సరం నేను వాళ్ళకి బట్టలు పెడతాను, ఇవన్నీ నేను సెట్ చేసి ఉంచాను అనమాట. సో ఇక్కడ గబగబా చేసుకుని అలాగే కొంచెం వీడియో కూడా షూట్ చేస్తాను, బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నానండి. ఎందుకంటే చిన్నప్పుడు మేము ఒరిస్సాలో ఉండేవారం అండి. ఇవన్నీ వినడమే గాని ఇలా హరిదాసులు రావడం, వాళ్ళు మనకి మనస్ఫూర్తిగా దీవించడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. శంకరమయ్య ధర్మకాలమా రామ రామని నందివారి శంకరమయ్య నరబంధువులు
సో ఇప్పుడైతే నేను మళ్ళీ నా వంటింట్లోకి అయితే వచ్చేసానండి. చెప్పాను కదా ఈరోజు బెండకాయలు ఉడికించిన ఆ వాటర్ తో మనం అంటే వేస్ట్ చేయకుండా పులుసు చక్కగా చేసేయచ్చు అని చెప్పేసి చూడండి. ఆ మిగతా వాటర్ తోటి అంటే పులుసు నీళ్లతోటి నేను ఏం చేశానంటే ఇంట్లో కొన్ని వెజిటేబుల్స్ ఉండాలి, లైక్ ములంకాడ, ముల్లంగి దుంపలు ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసి వేసాను అనమాట. అందులోనే కొంచెం సాల్ట్ అండ్ పసుపు మరి కొంచెం యాడ్ చేశాను. సాల్ట్ అయితే చూసుకోవాలండి, ఎందుకంటే బెండకాయ ముక్కలు ఉడికించినప్పుడు నేను కొంచెం యాడ్ చేశానండి. సో ఇదంతా ఉడికిపోతే మనం కొంచెం తాలింపు వేస్తే అంతేనండి, మరి ఇంకేంటి అక్కర్లేదు. ఈ పులుసు అయితే మీకు ఒకవేళ చాలా తక్కువ పులుపు ఉన్న పులుసు ఇష్టం అంటే ఇది మీకు అద్దరిపోతుంది అనమాట. సో తగినంత సాల్ట్ వేసేసానండి. అండ్ మనం తాలింపు కూడా వేసుకోవాలి కదా. సో చిన్న ఒక ఫ్రై ప్యాన్ లోన తాలింపు కూడా యాడ్ చేశాను. అండ్ పక్కనే చూస్తున్నారు కదా, అది వచ్చేసి అప్పడాల పిండి రొట్టె అంటాము. ఏమైనా పులుసు ఉంటే మాకు ఇది ఒక ట్రెడిషనల్ ఐటమ్ అండి, బూర్ల పిండితో చేస్తాం అనమాట. ఈ రెసిపీ మీకు తెలిసి ఉంటే తప్పకుండా నాతో కామెంట్ చేయండి, లేదు తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి. సో చూస్తున్నారు కదండి, అటువైపు బెండకాయ ముక్కలు అయితే అలా లో ఫ్లేమ్ లో వేసేసాను. అండ్ ఇక్కడైతే నేను తాలింపు కూడా వేసేస్తున్నాను అనమాట. ఇప్పటి వరకు మార్నింగ్ అంటే 10 గంటల వరకు వీడియో షూట్ చేశానండి, నా వంట అయినంత వరకు అనమాట. అది మీతో షేర్ చేసేసాను. మధ్యాహ్నం అలాగ ఒక అరగంట సేపు న్యాప్ తీసుకున్న తర్వాత అండి ఇప్పుడు మళ్ళీ మరొక డ్యూటీ అయితే స్టార్ట్ అయింది. ఇన్ని దీపాలు ఏంటనుకుంటున్నారా? చెప్పాను కదా ఈ మాసం అంతా నేను ప్రత్యేకంగా దీపాలు పెడుతూ ఉంటాను. ఇప్పుడు ఏంటంటే మనం ప్రత్యేక దీపాలు పెడతాం చూడండి, అదే బియ్యం పిండితో కూడా చాలా మంది పెడుతూ ఉంటారు. బట్ నేను అలాగే ఇష్టపడను, ఎందుకంటే అవన్నీ మళ్ళీ మనం పారేయడం, ఇవన్నీ మళ్ళీ దానికి మనం ఎలాగో అలంకరణ చేస్తాం కదా, అవన్నీ మళ్ళీ ఎవరు తింటారు అంటే జంతువులు ఏమైనా తిని వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతాయి, ఇవన్నీ నేను మనసులో చాలా గాబరా పడుతూ ఉంటాను. కాబట్టి ఇలా మట్టి ప్రమితలు అయితే నేను చక్కగా ఉంచుకున్నానండి. వీటికి కూడా మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే అంటే ఒత్తులు ఉంటాయి అవన్నీ కూడా తీసేసానండి. ఇది వచ్చేసి కొంచెం గోరువెచ్చటి నీటిలోన నేను కొంచెం వాషింగ్ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేశానండి. వేస్తే జిడ్డంతా కూడా వదిలిపోయింది. అంతే, మన కొబ్బరి పీచు ఉంటుంది కదా, లేకపోతే మనం అలాగే స్క్రబ్బర్ వాడుతుంటాం కదా, దాంతో కొంచెం మనం అలా స్క్రబ్ చేసేస్తే శుభ్రంగా వదిలిపోతుందండి. అండ్ ఇత్తడి అండ్ వెండి సామాన్లకి కూడా నేను ఏం చేస్తానంటే కొంచెం చింతపండు వేడి నీటిలో నానబెట్టేసిన తర్వాత మిక్సీ పట్టేస్తాను. ఆ పేస్ట్ లాంటి దాంట్లో కొంచెం విమ్ లిక్విడ్ యాడ్ చేసుకుని నేను అంటే తోమేస్తాను అనమాట. బట్ ఈసారి ఏం చేశానంటే విమ్ లిక్విడ్ లో కొంచెం పీతాంబరి కలిపేస్తానండి. అంతే. మెయిన్ గా ఏమైనా దీపం కుందులు గానీ లేకపోతే ఇలాంటి ఇత్తడి ప్లేట్లు గానీ ఇలా హెవీ అంటే కొంచెం వర్క్ ఉన్నవి అసలు తీసుకోకూడదండి. ఎంత చేసినా కూడా ఆ లోపల కొంచెం నలుపుగా ఉండిపోతుంటుంది. ప్లెయిన్ వి తీసుకున్నామంటే మనం తోమిని గానీ శుభ్రంగా మాట విని వదిలేస్తాయి అనమాట. పూర్వం అలాగే జరిగిదండి. ఏంటంటే కొళాయి దగ్గర కొంచెం మట్టి అలాగే కొంచెం చింతపండు ఇంట్లోంచి తీసుకొచ్చేసి పూజ సామాగ్రిలన్నీ కూడా బయట కొళాయి దగ్గర తోమేసి అక్కడే శుభ్రంగా కడిగేసి మడికి నీళ్లు పట్టుకునేవారనమాట. ఇత్తడి బిందులు అలాంటివన్నీ. ఇప్పుడు ఇత్తడి బిందులు చాలా తగ్గిపోయాయండి, ఇత్తడి సామాన్లు కూడా చాలా తగ్గిపోయాయి అనమాట. అండ్ అలాగే పాలు పెరుగు కూడా ఇలాగ కుండల్లో అమ్మివారండి. ఇప్పుడంటే మనం ప్యాకెట్స్ కి అలవాటు పడిపోయాం అనమాట. అలా కుండలోన ఒక చిన్న కొబ్బరి చెప్పు ఉంటుందన్నమాట, అది వాళ్ళ కొలత, దాంతో 1, 2 ఇలా కొలిచేసి అమ్మివారనమాట. చాలా మంచి మెమరీస్ అండి అవి చెప్పాలంటే. అండ్ మరీ ముఖ్యంగా సంక్రాంతి అంటే మెయిన్ గా కైట్లు ఎగరేస్తారు కదా. ఏంటంటే న్యూస్ పేపర్ తోటి కూడా ఇంట్లో చేసేవారు. అది కూడా బంకేమో అన్నం మెతుకులు లేకపోతే ఇంట్లోనే మైదాతో తయారు చేసేవారు అనమాట గమ్ అనేది. మీకు కూడా ఇవన్నీ రోజులు ఏవైనా గుర్తుకొస్తుంటే కింద తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి పండుగ రోజులు వస్తుంటే నాకైతే భలే అవన్నీ గుర్తు తెచ్చుకుంటాను, నాకు భలే ఇష్టం అనమాట చెప్పాలంటే. సో సరేనండి, ఈ విధంగా అయితే నా మధ్యాహ్నం వరకు పనులు మీతో ఇలా షేర్ చేసేసాను. నచ్చిందండి ఈ వీడియో? తప్పకుండా లైక్ చేయండి. అలాగే మొదటిసారి విజిట్ చేస్తున్నారా దాన్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ 600 మంది సబ్స్క్రైబర్స్ అయితే నేను రీచ్ అవ్వగలిసానండి. అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.